హలో ఎవరోన్, వెల్కమ్ టు ఆర్పకాస్ మీడియా. సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న ఏదైతే గర్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ అని చెప్పి ఒక ఈవెంట్ని చేసి కళాకారులందరినీ సత్కరించి వాళ్ళకి అవార్డులు ఇచ్చి చెక్కులు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించే విధానం కనుక చూస్తే నిజంగా రేవంత్ రెడ్డి గారి ఆలోచనలు ఎవ్వరికి కూడా అర్థం కాదు. వేరే లెవెల్ అయిన ఆలోచనలు అంతే. ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఇండస్ట్రీకి ఎగ్నెస్ట్గా ఉన్నారని చెప్పి ఎవరైతే మాట్లాడిండో అవన్నీ ఉట్టమాటలే. నిన్న అది సిచ్యువేషన్స్ ఏదైతే ఉందో సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ప్రజల నుంచి ఎన్నుకున్న లీడర్ కాబట్టి ఖచ్చితంగా ప్రజలకే మద్దతు ఇవ్వాలి. అది ఆయనకి చాలా క్లారిటీగా చెప్పిండు. మంచిగా ఉన్నంత వరకు అంతా మంచే, చెడు ప్రజలకి నటులకి మధ్యలో వచ్చినప్పుడు తప్పేమని చేస్తే ఆయనకే పనిష్మెంట్ అని చెప్పి చాలా క్లియర్గా చెప్పేసిండు రేవంత్ రెడ్డి గారు. నిజంగా 10 ఏళ్ల సంది ఇంతకుముందు కేసీఆర్ గారు గవర్నమెంట్ కనీసం వాళ్ళకు ఒక గుర్తింపు కాదు కదా, ఏమీ లేదు వాళ్ళకి. ఏదో వాళ్ళు తెలంగాణలో ఎంత పెద్ద ఫిల్మ్ ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ మొత్తం తెలంగాణలో ఉన్నా సరే కూడా ఏ రోజు కూడా కనీసం వాళ్ళకు ఒక పలకరింపు కానీ ఒక అవార్డు కానీ ఏం లేదు. బట్ రేవంత్ రెడ్డి గారు వచ్చిన 1.5 yearలోనే వాళ్ళని గుర్తించి వాళ్ళకి అవార్డులు ఇప్పించి గర్దర్ గారి పేరు చిరస్థాయిగా నిలిచిపెట్టేట ఆయన తీసుకున్న నిర్ణయం నిజంగా రేవంత్ రెడ్డి గారు మీ ఆలోచనలకి మీరే సాటి. మిమ్మల్ని ఎవ్వడు కొట్టే ఇది లేదు ఇప్పట్లో. మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో నిజంగా ఉద్యమకారుడు, ప్రజాగాయకుడు, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గర్దర్ గారి పేరు మీద ఈ అవార్డులన్నీ పంచిపెట్టడం నిజంగా తెలంగాణకే కాదు తెలంగాణ ఉద్యమకారులకు కూడా ఎంతో గుర్తింపుని తీసుకొచ్చింది, ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. జై హింద్.